హర హర మహాదేవ్. హిమాలయాల మంచు శిఖరాల మధ్య సముద్ర మట్టానికి సుమారు 11,700 అడుగుల ఎత్తులో వెలిసిన మహా అద్భుతం కేదార్నాథ్. అసలు అంత ఎత్తులో ఆక్సిజన్ కూడా సరిగ్గా అందని చోట ఆ భారీ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? పాండవులకు ఈ క్షేత్రానికి ఉన్న సంబంధమేంటి? పరమశివుడు పాండవులకు కనిపించకుండా ఎద్దు రూపంలో ఎందుకు దాక్కున్నాడు? మొదటి ఎపిసోడ్లో కేదార్నాథ్ ఆవిర్భావ రహస్యం తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. విజయం లభించినా పాండవుల మనస్సులో ప్రశాంతత లేదు. తమ సొంత బంధువులను, గురువులను చంపిన గోత్రహత్య పాపం నుండి విముక్తి పొందాలంటే పరమశివుని దర్శనం ఒక్కటే మార్గమని తెలుసుకుంటారు. కానీ యుద్ధంలో జరిగిన రక్తపాతం వల్ల శివుడు వారిపై ఆగ్రహంగా ఉంటాడు. పాండవులకు దర్శనం ఇవ్వకూడదని నిర్ణయించుకొని కాశీ నుండి హిమాలయాలకు వెళ్ళిపోతాడు శివుడు. పాండవులు శివుణ్ణి వెతుక్కుంటూ హిమాలయాలకు చేరుకుంటారు. అక్కడ గుప్తకాశీలో శివుడు ఒక నంది అంటే ఎద్దు రూపం ధరించి పశువుల మందలో కలిసిపోతాడు. ఇది గమనించిన భీముడు తన విశాలమైన దేహంతో 2 కొండల మీద కాళ్లు పెట్టి నిలబడతాడు. అన్ని పశువులు భీముడి కాళ్ల కింద నుండి వెళ్తాయి. కాని శివుడున్న ఎద్దు మాత్రం వెళ్ళదు. భీముడు వేగంగా వెళ్ళి ఆ ఎద్దు వెనుక భాగాన్ని గట్టిగా పట్టుకుంటాడు. పాండవుల పట్టుదలకు, భక్తికి మెచ్చిన శంకరుడు అక్కడే జ్యోతిర్లింగంగా వెలుస్తాడు. ఎద్దు వెనుక భాగం కేదార్నాథ్లో, చేతులు తుంగనాథ్లో, ముఖం రుద్రనాథ్లో, జుట్టు కల్పేశ్వర్లో, పుట్ట మధ్యమ మహేశ్వర్లో వెలశాయి. వీటినే మనం పంచకేదారాలు అని పిలుస్తాం. పాండవులు ఇక్కడ మొదటిసారిగా ఆలయాన్ని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. అలా పాండవుల కోసం వెలసిన ఈ క్షేత్రం నేటికీ కోట్లాది మందికి మోక్షాన్ని ప్రసాదిస్తోంది. భూగర్భ శాస్త్రవేత్తల WYHLG పరిశోధనల ప్రకారం 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు హిమాలయాల్లో లిటిల్ ఐస్ ఏజ్ నడిచింది. ఆ సమయంలో కేదార్నాథ్ ప్రాంతం మొత్తం భారీ గ్లేసియర్లా అంటే మంచు పలకల కింద ఉండిపోయింది. ఆలయం పైకప్పు వరకు మంచు కప్పేసింది. ఆ 400 ఏళ్లపాటు అక్కడ ఎటువంటి పూజలు జరగలేదు, మానవ సంచారమే లేదు. సాధారణంగా ఏదైనా కట్టడం మంచు కింద అంతకాలం ఉంటే ఆ తేమకు మరియు ఒత్తిడికి రాళ్లు విచ్ఛిన్నమైపోతాయి. కాని మంచు కరిగిన తర్వాత చూస్తే కేదార్నాథ్ ఆలయం మీద కేవలం కొన్ని గీతలు, యెల్లో లైన్స్ తప్ప ఎటువంటి నష్టం జరగలేదు. దీనికి కారణం ఆ రాళ్లను పేర్చిన ఇంటర్లాకింగ్ పద్ధతి. సిమెంట్ లేదా సున్నం వాడకుండా రాళ్లను ఒకదానితో ఒకటి లాక్ చేయడం వల్ల ఈ ఆలయం ప్రకృతి ప్రకోపాలను తట్టుకోగలిగింది. నేటికీ మీరు కేదార్నాథ్ ఆలయం వెనక భాగంలో గమనిస్తే రాళ్ల మీద మంచు పలకలు రాపిడి చేసిన గుర్తులు కనిపిస్తాయి. అంతకాలం ప్రకృతితో పోరాడి గెలిచిన ఈ ఆలయం వెనక మానవ మేధస్సు మాత్రమే ఉందా, లేక ఆ పరమశివుని కవచం ఉందా అని. జూన్ 17 ఉదయం మందాకిని నది ఉగ్రరూపం దాల్చింది. కొండల నుండి భారీ ఎత్తున వరద నీరు, పెద్ద పెద్ద బండరాళ్లు ఆలయం వైపు దూసుకొస్తున్నాయి. భక్తులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆలయం లోపల శివుణ్ణి ప్రార్థిస్తున్నారు. వరద ఉధృతికి ఆలయం కూలిపోవడం ఖాయం అని అందరూ భావించిన క్షణంలో ఒక అద్భుతం జరిగింది. ఎగువ నుండి కొట్టుకు వచ్చిన ఒక భారీ బండరాయి ఆలయానికి సరిగ్గా వెనుక భాగంలో కొద్ది అడుగుల దూరంలో ఆగిపోయింది. ఆ రాయి ఎంత పెద్దదంటే ఆలయ వెడల్పును దాదాపు కవర్ చేసింది. పైనుండి వస్తున్న వరద నీరు ఆ బండరాయిని ఢీకొని 2 పాయలుగా విడిపోయి ఆలయానికి ఇరువైపులా వెళ్ళిపోయింది. ఆ రాయే ఒక కవచంలా మారి ఆలయాన్ని కాపాడింది. ఆ రాయి లేకపోతే ఈరోజు మనం కేదార్నాథ్ ఆలయాన్ని చూసేవాళ్లం కాదేమో. సైన్స్ ప్రకారం ఇది ఒక యాదృచ్ఛికం కావచ్చు, కానీ భక్తులు మాత్రం ఆ పరమశివుడే భీముడి రూపంలో వచ్చి తన ఆలయాన్ని కాపాడుకున్నాడని నమ్ముతారు. అందుకే ఆ రాయికి భీమ్ శిల అని పేరు పెట్టి నేటికీ పూజలు చేస్తున్నారు.
ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అంతటి వరద తగ్గిన తరువాత కూడా ఆ శిల ఇంచు కూడా కదలలేదు. ప్రళయాన్ని సైతం ఎదిరించిన ఈ క్షేత్రంలో ఇంకా ఎన్నో రహస్యాలున్నాయి. తూజ్ రోజున కేదార్నాథ్ ఆలయాన్ని మూసివేస్తారు. ఉత్సవ విగ్రహాన్ని కింద ఉన్న ఉఖీమఠ్కు తరలిస్తారు. ఆలయాన్ని మూసే ముందు అర్చకులు గర్భాలయంలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగిస్తారు. ఆ తర్వాత భారీ తాళాలు వేసి 6 నెలల పాటు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తారు. ఆ సమయంలో అక్కడ ఉష్ణోగ్రత -20 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. మళ్ళీ అక్షయ తృతీయ రోజున ఆలయ తలుపులు తీస్తారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే 6 నెలల క్రితం వెలిగించిన ఆ దీపం గర్భాలయంలో అప్పుడే వెలిగించినట్లుగా దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంటుంది. అది మాత్రమే కాదు, శివలింగం మీద ఉన్న పూలు కూడా వాడిపోకుండా అప్పుడే పెట్టినట్లుగా తాజాగా ఉంటాయి. గర్భాలయమంతా ఎవరో శుభ్రం చేసినట్లుగా కనిపిస్తుంది. మనుషులు లేని సమయంలో అక్కడ దేవతలు పూజలు చేస్తారని భక్తుల నమ్మకం. శాస్త్రీయంగా చూస్తే ఆ గర్భాలయంలోని వాతావరణం, ఆ రాళ్ల నిర్మాణం వల్ల బయటి గాలి లోపలికి వెళ్ళదు కాబట్టి దీపం ఆరదు అని కొందరంటారు. కానీ 6 నెలల పాటు నెయ్యి ఎలా అయిపోదు? ఆ దీపం ఆరకుండా అంత శక్తి ఎక్కడి నుండి వస్తుంది అనేదానికి నేటికీ సమాధానం లేదు. కేదార్నాథ్ అంటేనే ఒక నమ్మకం, ఒక అద్భుతం. మరి భారీ బూడిద రంగు రాళ్లతో నిర్మించబడింది. ఒక్కో రాయి బరువు సుమారు 5 నుండి 10 టన్నుల వరకు ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆ ఆలయ పరిసర ప్రాంతాల్లో అటువంటి రాళ్లు లభించే క్వారీలే లేవు. అంటే ఆ రాళ్లను ఎక్కడో దూరం నుండి మోసుకొచ్చారు. అంతటి బరువైన రాళ్లను నిలువుగా ఉన్న కొండల మీదకు ఎలా తీసుకువెళ్లారు అనేది నేటికీ అంతుచిక్కని ప్రశ్న. ఈ ఆలయ నిర్మాణంలో సిమెంట్, సున్నం లేదా మట్టి వంటివి ఏవీ వాడలేదు. రాళ్లను ఒకదానితో ఒకటి లాక్ చేసే ఇంటర్లాకింగ్ పద్ధతిని వాడారు. అంటే ఒక రాయిలో ఉన్న గాడిలోకి మరో రాయిని సరిగ్గా అమర్చడం. ఈ పద్ధతి వల్లే భూకంపాలొచ్చినా, మంచు తుఫాన్లు వచ్చినా, వరదలొచ్చినా ఆలయం ఇంచుగూడా కదల్లేదు. 1000 ఏళ్ల క్రితమే ఇంతటి ఖచ్చితమైన కొలతలతో రాళ్లను ఎలా చెక్కారు? చరిత్రకారులు ఏమంటారంటే అప్పట్లో రాళ్లను తరలించడానికి ఏనుగులను మరియు పెద్ద పెద్ద చెక్క దిమ్మలను వాడి ఉండవచ్చు. కానీ ఆక్సిజన్ తక్కువగా ఉండే ఆ ప్రాంతంలో అవి ఎంతవరకు సాధ్యం? అందుకే కొందరు ఇది మానవ మాతృలకు సాధ్యం కాని పని, ఇది దైవ సంకల్పంతోనే జరిగిందని నమ్ముతారు. కేదార్నాథ్ ఆలయం ఒక నిర్మాణ అద్భుతం మాత్రమే కాదు, అది మన పూర్వీకుల మేధస్సుకు నిదర్శనం. మరి సంస్కృతంలో కేదార అంటే చిత్తడి నేల లేదా పంట పొలం అని అర్థం. ఆధ్యాత్మికంగా మన శరీరాన్ని ఒక పొలంగా భావిస్తే అందులో జ్ఞానమనే పంట పండించేవాడే కేదార్నాథుడు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే మనిషిలోని అజ్ఞానం నశించి జ్ఞానోదయం కలుగుతుందని వేదాలు చెబుతున్నాయి. పాండవులు తమ పాపాలను పోగొట్టుకోవడానికి ఇక్కడికే ఎందుకు వచ్చారో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. శివపురాణం ప్రకారం కేదార్నాథ్లో మరణించిన లేదా ఆ క్షేత్రానికి వెళుతూ ప్రాణాలు విడిచినా వారికి పునర్జన్మ ఉండదు. వారు నేరుగా శివలోకానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్తిధామం అని పిలుస్తారు. ఇక్కడుండే ప్రకంపనలు మన మెదడులోని నెగటివ్ ఆలోచనలను తొలగించి ఒక రకమైన మానసిక ప్రశాంతతనిస్తాయి. ఆ గాలిలో, ఆ మంచులో ఏదో తెలియని ఒక దివ్య శక్తి దాగి ఉంది. కేదార్నాథ్ ఆలయం మనకిచ్చే గొప్ప సందేశం ఏంటంటే ప్రకృతి ముందు మనిషి చాలా చిన్నవాడు. 400 ఏళ్ల మంచు, 2013 వరదలు, ఇవన్నీ కూడా ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే ఆలయాన్ని తాకలేకపోయాయి. మన నమ్మకం గట్టిగా ఉంటే ఎటువంటి ప్రళయాన్నైనా ఎదురించి నిలబడవచ్చని ఈ ఆలయం మనకు నిరూపిస్తోంది. మిత్రమా, ఈ కేదార్నాథ్ సిరీస్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని లోతైన ఆధ్యాత్మిక విషయాలను, పురాణ గాథలను నేను ప్రతిలిపి ప్లాట్ఫామ్లో కాలగమన పేరుతో ఒక అద్భుతమైన సిరీస్గా రాస్తున్నాను. తప్పకుండా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా చదవండి. మీ మద్దతు నాకు ఎంతో ముఖ్యం. మరో కొత్త సిరీస్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ది రుద్ర స్పిరిచువల్. హర హర మహాదేవ్.